ఇండియన్ ఐడిల్ గా రేవంత్. ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ఇండియన్ ఐడిల్లో తెలుగు గాయకుడు ఎల్వి రేవంత్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన తుది పోటీల్లో ఆయన విజేతగా నిలిచినట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్ హైదరాబాద్ లో గాయకుడిగా స్థిరపడ్డారు. పోటీల్లో విశాఖపట్నానికి ప్రాతినిధ్యం వహించారు. పంజాబ్ కు చెందిన ఖుదా బక్ష్ రెండో స్థానంలో నిలవగా మరో తెలుగు కుర్రాడు పివిఎన్ఎస్ రోహిత్ మూడో స్థానం సాధించారు. ఇండియన్ ఐడిల్ బిరుదుతో పాటు 25 లక్షల నగదు బహుమతిని రేవంత్ దక్కించుకున్నారు. సోనీ మ్యూజిక్ సంస్థతో పాటల ఒప్పందాన్ని కూడా గెలుచుకున్నారు. మహీంద్రా KUV 100 వాహనం కూడా కానుకగా దక్కింది. రేవంత్ కు ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపుంది. బాహుబలి చిత్రంలోనూ ఆయన ఓ పాట పాడారు. ఇంటికి వెళ్లి నా కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి విజయంపై సంబరాలు చేసుకుంటా, ఆ తర్వాత బాలీవుడ్ లో స్థిరపడతా, మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు అని రేవంత్ అన్నారు. ఇండియన్ ఐడిల్ గా నిలిచిన రెండో తెలుగు గాయకుడు రేవంతే.